ప్రభునందు ప్రియులారా, నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీదకి దిగి వచ్చిన దినము నుండి కూడా ఆయన ఎల్లప్పుడూ సువార్తను ప్రకటింపచేయుచు, చూడండి, ఆయన చిన్న పిల్లవాడిగా పుట్టినప్పుడే దేవుని దూతలు పొలములో ఉన్నటువంటి గొర్రెల కాపర్ల దగ్గరకు వెళ్ళి, ఇదిగో బెత్లెహేములో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని సువార్తను ప్రకటింపచేయటం ప్రారంభింపచేశాడు. ఆయన పుట్టుక దగ్గర నుండే సువార్త ప్రకటన అనేది చాలా ప్రాముఖ్యమైపోయింది. ఆయన భూమి మీద జీవించిన దినములలో కూడా మీరు మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అని సువార్త ప్రకటన చేయటం ప్రారంభించారు అని మార్కు 1:15 వ్రాయబడింది. సువార్త ప్రకటన అనేది యేసుక్రీస్తు ప్రభుల వారికి చాలా ఇష్టమైనటువంటిది. ఆ తర్వాత ఆయన 12 మంది శిష్యులను ఎంపిక చేసుకున్న తర్వాత వారిని విశ్వాస జీవితంలో బలపరుస్తూ దేవుని వాక్యం బోధించి ఏం చేశారు? ఆయన చక్కగా ఇద్దరిద్దరిని సువార్తకు పంపించారు. అదే మనం ఈరోజు ఉత్తర ప్రత్యుత్తరాలలో చదువుకున్నటువంటిది. అనేక ప్రాంతాలకు వెళ్ళి మీరు సువార్తను ప్రకటించమని ప్రారంభంలో యూదుల మధ్యలోనికే, ఇశ్రాయేలీల మధ్యలోనికే పంపించారు. కానీ ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత యేసు ప్రభు అన్నారు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి అన్నారు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అని తెలియచేశారు. శిష్యులు మేడగదిలోనికి వెళ్ళారు, ప్రార్థన చేశారు, దేవుని ఆత్మ వారి మీదకి దిగింది. ఇక వారు సువార్త ప్రకటన చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆ యెరూషలేము పరిసర ప్రాంతాలలో వీళ్ళు సువార్తను ప్రకటన చేయటం మొదలుపెట్టారో సువార్తకు వ్యతిరేకముగా హింసలు కూడా ప్రబలటం మొదలైనాయి. ప్రియులరా, కొన్ని సందర్భాలలో అది దేవుని చిత్తం. హింస ప్రబలటం అనేది దేవుని చిత్తం. ఎందుకంటే హింస ప్రబలకపోతే శిష్యులందరూ కూడా యెరూషలేములోనే నిలిచిపోయి ఉండేవారు. ఎప్పుడైతే హింస పెరిగిపోయిందో శిష్యులు చెదిరిపోయారు, అనేక ప్రాంతాలకు చెదిరిపోయారు. చెదిరిన వారందరూ ఏం చేయటం మొదలు పెట్టారంట? సువార్త ప్రకటన చేయటం మొదలు పెట్టారు. వీళ్ళు సువార్త ప్రకటన చేయటం మొదలు పెట్టారు. మరి దేవుని ప్రణాళిక సర్వ సృష్టికి సువార్త అందాలి, ఆయన తిరిగి రావాలి, మనందరం ఆయన రాజ్యములోనికి వెళ్ళాలి. ఆయన రాజ్యములోనికి మనం వెళ్ళాలి అంటే సువార్తను వినాలి, విశ్వసించాలి. ఆ సువార్తలో ఉన్న సారము మన రక్తమాంసములుగా మారాలి. మన జీవితం ప్రభువుకి ప్రియమైనదిగా మార్చబడాలి. అందుకోసం హింస పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా శిష్యులు చెదిరిపోవటం మొదలుపెట్టారు. సముద్రాలు దాటి మన దేశానికి కూడా తోమ 1వ శతాబ్దంలోనే మన దేశంలో కాలు పెట్టాడు. ఎంత గొప్ప భాగ్యం! ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సిలువ సువార్త ప్రకటన చేయబడుతూనే ఉంది. ప్రింట్ మీడియా ద్వారా, తర్వాత మనకి టీవీ మీడియా ద్వారా, న్యూస్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా సువార్త ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల ప్రజలకు చేరువవుతూ వస్తూ ఉంది. కానీ ఇక్కడే అసలు ప్రశ్న, ఇంతమందికి సువార్త అందుతూ ఉన్నా కూడా యేసు ప్రభు ఇంత గొప్ప దేవుడని తెలిసినా కూడా అనేక మంది సువార్తను ఎందుకు నమ్మలేకపోతున్నారు?
కొద్ది మంది మాత్రమే ఎందుకు రక్షణ పొందుతున్నారు? సువార్త విస్తారంగా ప్రకటించబడుతుంది, అనేక మంది హతసాక్షులైపోతున్నారు, ప్రాణాలు పణంగా బలిపీఠం మీద పెట్టుకుంటూ ఉన్నారు. అయినా కూడా కొద్ది మంది మాత్రమే ఎందుకు రక్షణ పొందుతున్నారు? ప్రియులారా, దీనికి కారణం ఏంటో తెలుసా? ఒక్కసారి దేవుని వాక్యంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూసుకుందాం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. చూసారా ఏం జరుగుతుందంట? ఈ యుగ సంబంధమైన దేవత అనేక మంది మనోనేత్రాలకు ఏం కలుగచేసింది? గుడ్డితనము కలుగచేసింది. అనేక మంది ఈ దినమున ప్రపంచంలో అనేక మంది గుడ్డివారైపోయారు. ప్రియులారా, ఆత్మీయంగా గుడ్డివారైపోయారు. తమ కోసం సిలువలో ఒక మహా గొప్ప దేవుడు మరణించాడు అని, తమ కోసం ఆయన ప్రాయశ్చిత్త బలిగా వధించబడ్డాడు అని, ఆయన వధించబడకపోతే నా జీవితానికి విడుదల విమోచన లేదు అని అనేక మంది గ్రహించలేకపోతూ ఉన్నారు. ఈ ఆత్మ సంబంధమైన గుడ్డితనం, ఈ యుగ సంబంధమైన దేవత అనగా సాతానుడు అనేక మందికి గుడ్డితనం కలుగచేశాడు. ఎవరినైనా కదిలించండి, ఏమండి ప్రార్థనకు రండి అని చెప్పండి. మాకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఒక ఆయన అంటున్నాడు, మాకు ఇప్పటికే 3 కోటి దేవతలు ఉన్నారు, కొత్త ఆయన మాకు ఎందుకండి? ప్రియులారా, కారణం ఏంటో తెలుసా? అదే ఏథెన్స్ పట్టణంలో 8,000 అంట పాపులేషన్. 8,000 గుడులు ఎన్ని ఉన్నాయి? 32,000 గుడులు, 32,000 పాపులేషన్ 8,000. అంటే ఒక్కొక్కడికి 4 గుళ్ళు ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఏం బలిపీఠం కట్టారంట? తెలియబడని దేవునికి. అంటే ఇంకా ఎవరన్నా మాకు తెలియకుండా దేవుళ్ళు ఉన్నారేమో అని వాళ్ళు దేవాలయం ఒకటి కట్టి దాని మీద తెలియబడని దేవునికి అని పెట్టారు. అంటే చూడండి ఎంత గుడ్డితనం సైతానుడు కలగచేస్తున్నాడు. మనుష్యులకు ఒక ఖచ్చితమైన ఆలోచన ప్రతి విషయంలో ఉంది, కానీ దేవుడి విషయంలో ఖచ్చితమైన ఆలోచన లేని ప్రజలైపోతున్నారు. మీ తండ్రి పేరేంటి అంటే ఒకటే చెప్తా ఉన్నారు, మీ ముఖ్యమంత్రి పేరేంటి అంటే ఒకటే చెప్తా ఉన్నారు, మీ ప్రధానమంత్రి పేరేంటి అంటే ఒకటే చెప్తా ఉన్నారు, కానీ మీ దేవుడి పేరేంటి అంటే ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఎంత బాధాకరం, ఎంత దుఃఖకరం, ఎంత గాయం కలిగించే అంశం ఇది. అన్ని విషయంలో నీ ఖచ్చితత్వం ఉంది, కానీ నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీ కోసం పరలోకమును ఏర్పాటు చేసిన దేవుడు, నీ స్థానము తీసుకొని వధించబడిన దేవుడు, ఆయన నిజమైన దేవుడని అనేకులు గ్రహించలేకపోతున్నారు. మరి గుడ్డితనం పోవాలి అంటే, అనేక మంది రక్షణ పొందాలి అంటే, మనం క్రైస్తవ సమాజం ఈ రోజున ఏం చేయాలి? దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి? మన కుటుంబాల్లోనే భార్య లోబడితే భర్త లోబడడు, భర్త లోబడితే భార్య లోబడదు, వీళ్ళిద్దరు లోబడితే బిడ్డలో తల్లిదండ్రులు లోబడరు. ఏంటి? ఎందుకు జరుగుతూ ఉంది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ లోపం? ఎందుకు జరుగుతూ ఉంది ఈ లోపం? ప్రియ సంఘమా, ఈ లోపం జరగటానికి కారణం మనం నిజంగా ఈ గుడ్డితనం ప్రజల జీవితాలలో అనేక మందిలో ఉండిపోవటాన్ని బట్టి. అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలి? చూడండి 126వ కీర్తన. ఈ ప్రజల గుడ్డితనం పోవాలి అంటే సంఘము చేయవలసినటువంటి పని 126:5-6 వచనములు. కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు, పిడికడి విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచూ విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. అది ప్రియులరా, ఈ దినాలలో మనం చేయాల్సింది ఏంది అంటే, ఈ ఆత్మీయ గుడ్డితనం పోవాలి అంటే నశించిపోతున్న ఆత్మల కోసం వేదనతో, రోదనతో, కన్నీటితో,
బాధ్యతతో ప్రార్థన చేసేవారు కావాలి, కన్నీళ్లు విడిచేవారు కావాలి, పొట్ట మార్చుకునే వాళ్ళు కావాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు కావాలి, తగ్గించుకునేవారు కావాలి, దీనులు కావాలి, విరిగి నలిగిన హృదయం కలిగిన వారు కావాలి. ప్రియులారా, దేవుడు ఏం కోరుతున్నాడు అంటే, ఇక్కడ ఈ ప్రజల యొక్క గుడ్డితనం పోవాలి అంటే కన్నీళ్లు విడిచి విత్తాలంట. కన్నీళ్లు ఉండాలి ప్రియులారా. ప్రజల ఆత్మీయ గుడ్డితనాన్ని తొలగించగలిగినటువంటి శక్తి, ప్రజలు ఉన్నటువంటి భయంకరమైన బంధకాల నుండి వారిని విడిపించగలిగినటువంటి శక్తి కేవలం ప్రార్థనకు మాత్రమే ఉన్నది. మనం ఎన్ని మాటలైనా కానీ ప్రార్థన చెయ్యకపోతే ప్రియులారా, ఒక ఆత్మను దేవుడి దగ్గరికి నడిపించలేం. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. మనం చెప్పే మాటలు ప్రజల హృదయాలలో పని చేయాలి అంటే ఖచ్చితంగా సంఘములో ప్రార్థనా పరులు లేవాలి. ప్రార్థన ద్వారా మాత్రమే ప్రజల గుడ్డి స్థితి తొలగిపోతుంది, దేశములో ఉజ్జీవం వస్తుంది, ప్రజల గుండెలు కదులుతాయి. దానికోసం అనేక మంది కంకణం కట్టుకొని ప్రార్థన చేశారు. మన భారతదేశం కోసం జాన్ నాక్స్ అనే దైవజనుడు ప్రియులరా మిషనరీగా మన దేశానికి వచ్చాడు. ఆయన గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేసేవాడంట. ప్రభువా, నన్నెందుకు ఈ దేశానికి తీసుకొచ్చావు? అమ్మో, ఏంటి ప్రజలు, ఏంటి భయంకరత్వం, ఏంటి భార్య చనిపోతే, భర్త చనిపోతే భార్యను కూడా కాల్చేయటం, దుర్మార్గం, హేయమైన క్రియలు, రోత జీవితాలు, మనుష్యులు, ఏంటి ఈ భయంకరమైనటువంటి సంస్కృతి? ఈ ప్రజలను మార్పులోనికి తీసుకొని రావా? ఈ భయంకరమైన స్థితి నుండి ప్రజలను విడిపించవా? గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేశాడు. చేసి 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 ఆయన ఆరోగ్యం దెబ్బతింటే హాస్పిటల్కి తీసుకెళ్లారు ప్రియులరా. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ స్టెథోస్కోప్ తీసుకొని ఆయన గుండెను ఒకసారి పరీక్ష చేద్దాం కదా అని గుండె దగ్గర, మన ఉరహ్ భాగంలో, గుండె పై భాగంలో లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆ గుండెను చెక్ చేస్తూ ఉన్నాడు. చెక్ చేస్తూ ఉంటే ఆయన గుండె దొరకలేదు. ఆ డాక్టర్కి, ఏంట్రా బాబు గుండె లేదు ఈయనకి, ఏమైపోయింది? డాక్టర్ షాక్ అయిపోయాడు ప్రియులరా. వెంటనే డాక్టర్ ఆ స్టెథోస్కోప్తో వెతకటం మొదలు పెట్టాడు. లెఫ్ట్ సైడ్ అంతా వెతికాడు, దొరకలేదు. దెన్ హీ కేమ్ టు రైట్ సైడ్. కుడివైపుకి వస్తే అప్పుడు కుడివైపున ఆయన గుండె ఇక్కడ నుండి జారిపోయి ఉందంట. ఏడ్చి ఏడ్చి ఏడ్చి, భారతదేశంలో ఆత్మల రక్షణ కోసం ఏడ్చి ఏడ్చి ఏడ్చి, కన్నీరు కార్చి 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 దేశం కోసం ప్రాణం పెట్టాడు. ఆయన చేసిన త్యాగం మన భారతదేశంలో సువార్త విస్తరించటానికి ఎంత సహకరించిందో తెలుసా ప్రియులారా? ప్రజల గుడ్డితనం పోవటానికి ఆ భక్తుడి జీవితం, ఆ భక్తుడు కార్చిన కన్నీరు ఎంత దీవెనకరంగా మారిందో తెలుసా? ఇలాంటి ప్రార్థనా పరుడుగా నువ్వు మారాలి. నీ జీవితంలో మాటలు చెప్పే వ్యక్తివిగా దేవుడు నిన్ను చూడాలనుకోవటం లేదు. రాత్రి ఉపవాస ప్రార్థనలో చూసాం, పౌలును గురించి దేవుడు అననీయాకి ఏమని పరిచయం చేశాడు? ఏమని చేశాడు? ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఏం పరిచయం ప్రియులారా! ఆయన ప్రేయర్ఫుల్ పర్సన్. పౌలు గారు ప్రార్థనా పరుడు. నేను దర్శించిన వెంటనే మోకాళ్ళు వంచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువారు అది కోరుకుంటున్నాడు. జాన్ నాక్స్ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఈ ప్రభువా, లేకపోతే నన్ను తీసేసుకో. ఏంటి? నన్ను తీసేసుకో. నేను బ్రతకాలని కోరుకోవటంలా ఈ స్కాట్లాండ్లో ఉన్న ప్రజలు మార్పు చెందుతారా? సరే, లేదా నన్ను తీసేసుకో.
నేను బ్రతకాలని నాకేమాత్రం ఆశ లేదు. నీకోసం ఆత్మలను గెలవకుండా ప్రజలున్నటువంటి ఆత్మీయ గుడ్డితనములో ప్రజలు బ్రతుకుతూ ఉంటే చూస్తూ మౌనంగా నేను బ్రతకలేనయ్యా. అవి చూడటం కంటే ప్రజల జీవితాలలో మార్పు లేకుండా వారిని నేను ఆ రోత జీవితంలో, ఆ పాపంలో, ఆ పతనమైపోయిన స్థితిలో ప్రజలను నేను చూడటం కంటే నేను చచ్చిపోవటమే బెటర్ ప్రభువా. ఏం ఆశ ప్రియులారా, ఎలాంటి ఉజ్జీవం వచ్చింది ఇలాంటి దైవజనుల వలన. ప్రియులారా, ఎలాంటి ప్రార్థన. ఓ చిన్న బిడ్డ ద్వారా సువార్త అందినటువంటి పాలాంగిషో అనే భక్తుడు, ప్రభువా మా దక్షిణ కొరియా అనే దేశం క్రైస్తవ దేశంగా మారాలి. ఓ ఆయన చేసిన ప్రార్థన ప్రియులారా దక్షిణ కొరియా దేశాన్ని కదిలించి వేసింది. ప్రియులారా ఎంత పెద్ద సంఘంగా మారిపోయింది. ప్రపంచానికి మెషినరీలను పంపించే దేశంగా మారిపోయింది దక్షిణ కొరియా. ప్రపంచానికి మెషినరీలను పంపించే దేశంగా మారిపోవటానికి కారణమేంటో తెలుసా? ఒక పాల్ యాంగిచో. ఏంటి మరి మన జీవితం ద్వారా ఏం ఉపయోగం ఉన్నది? ప్రియులరా, ప్రభువుకి ఏమైనా కన్నీరు కార్చే వారంగా మారుతున్నామా? ప్రార్థనా పరులు, దేవుని సువార్తను అందించేవారు లేవనెత్తబడాలి. దేవుని భారముతో మన హృదయాలు నిండాలి. అప్పుడే దేవుని భారముతో ఎవరి హృదయం అయితే నిండుతుందో వారే భారముగా ప్రార్థన చేయగలరు. నీ హృదయం ఏ భారంతో నిండి ఉంది? వస్తాం ప్రార్థనకు. ప్రార్థనకు వస్తే సమస్యలు పోతాయి, అప్పులు పోతాయి, ఆరోగ్యాలు బాగుపడతాయి. ఇదే ప్రార్థనకు వచ్చేది. ఇందుకోసమా? అవి చీపు విషయాలు ప్రియులరా. దేవుని దృష్టిలో అవి చాలా చిన్న చిన్నవి, చవకైనవి, చవకబారు విషయాలు. దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్న రాజ్యము ఎదుట, మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావు. ఈ ఆరోగ్యం ఏముందండి? ఏముందండి? ఎంతకాలం బ్రతికి ఉపయోగం ఏముంది? మెతుషలే బ్రతికాడు 969 ఏళ్ళు. కోసి కూరండుకోనా? ఏం ఉపయోగం? ఏం దేవుడి కోసం బ్రతికాడు? ఏం ఉపయోగం ఉంది? నువ్వు నేను కూడా దేవుడు లేకుండా 100 ఏళ్ళు బ్రతికి, 80 ఏళ్ళు బ్రతికి, 90 ఏళ్ళు బ్రతికి ఎందుక బ్రతుకు వల్ల ఉపయోగం ఏంటి? బ్రతికిన 4 రోజులైనా దేవుడి కోసం నిప్పులాగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, నశించిపోయే ఆత్మల కోసం బ్రతకాలి, సవాలుకరమైన సాక్ష్యం కలిగి బ్రతకాలి. అలాంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ భారంతో, ఆ బాధ్యతతో, ఆ హృదయము దేవుని గూర్చిన భారముతో నిండిన హృదయము కలిగిన వారు ఎవరు అని దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు ఈ ఉదయకాలం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ప్రియులరా? ఎంతమంది హృదయాలలో భారం నిండి ఉన్నది? దేవుడు మన జీవితాలలో నుండి ఇవి గమనిస్తూ ఉన్నాడు ప్రియులరా. ఈ దినాలలో ప్రియులరా, భారంతో ఎవరైతే ప్రార్థన చేయగలరో వాళ్ళు మాత్రమే దేవుని కోసం కొన్ని ఆత్మలను సంపాదించగలుగుతారు. హృదయంలో భారం లేకుండా అలవాటుగా పేర్లు పెట్టి వరుసనే ఆళ్ళు అయ్యా వాళ్ళని రక్షించి, వీళ్ళని దీవించు, నీ ప్రార్థన ఈ చూరు దాటి పైకి కూడా వెళ్ళదు. భారం ఉండాలి లోపల, గుండె లోపల భారం ఉండాలి, వేదన ఉండాలి, ప్రసవ వేదన ఉండాలి. ఒక బిడ్డను కంటానికి ఒక స్త్రీ ఎంత వేదన పడుతుందండి, ఎంత వేదన. 22 ఎముకలు ఒక్కసారి ఇరిగితే ఎంత బాధో ఒక స్త్రీ డెలివరీ అయ్యేటప్పుడు అంత బాధపడుతుందంట ప్రియులరా. మరి ఒక బిడ్డను కంటానికి అంత బాధ ఒక స్త్రీ పడుతుంటే అది భౌతిక జన్మ ఇవ్వటానికి, మరి ఆత్మ సంబంధమైన జన్మ ఇవ్వటానికి మనమెంత భారం తీసుకోవాలి, ఎంత కన్నీరు కార్చాలి, ఎంత బాధ్యతగా ఉండాలి ప్రియులరా. అయితే సైతానుడి దినాలలో అవిశ్వాసులను, అన్యులను, వీళ్ళనే కాదు విశ్వాసులను కూడా గురుడ్డివారినిగా చేస్తున్నాడు. ఈ దినాల్లో అనేక మంది దేవుని మందిరానికి వస్తున్నారు. యేసు ప్రభు నిజదేవుడని తెలీదా? తెలుసు, వస్తున్నారు. యేసు ప్రభు నిజదేవుడని తెలుసు, కానీ చాలా మంది రక్షణ పొందలేకపోతున్నారు, మారు మనసు పొందలేకపోతున్నారు.
అరే యేసు ప్రభు నిజదేవుడని తెలిసి కూడా అనేక దుర్వ్యసనాలు వదిలిపెట్టుకోలేకపోతూ ఉన్నారు. దేవుణ్ణి చూడలేని స్థితిలో, దేవుని స్వరమును వినలేని స్థితిలో అనేక మంది ఉండిపోతా ఉన్నారు. యేసు ప్రభు వారి దినాలలో కూడా శాస్త్రులు పరిసయ్యులు అనేవాళ్ళు ఉంటూ ఉండేవారు. పేరుకు దేవుని బిడ్డలే, దేవుని ధర్మశాస్త్రాన్ని తెలిసిన బిడ్డలే. వాళ్ళు దేవుని బిడ్డలుగానే చలామణి అయ్యేవారు, దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాళ్ళు. కానీ ప్రియులారా, వాళ్ళల్లో 3 తెగల ప్రజలు ఉండేవాళ్ళు. వ్యభిచారులుగా ఉండేవాళ్ళు, ధనాపేక్ష పరులుగా ఉండేవారు, ఘనతను కోరుకునేవారుగా ఉండేవారు. ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలను విడిచిపెట్టి ఆచార సంబంధమైన భక్తిని చేస్తూ ప్రియులారా యేసు ప్రభు వారిని శోధిస్తూ వచ్చారు. ఈ దినాల్లో కూడా చాలా మంది ప్రార్థనలకు వెళుతూ ఉంటారు. కేవలం వీరి భక్తి ఆచార సంబంధమైన భక్తిగానే మిగిలిపోతా ఉంది. ప్రార్థనకు వస్తున్నారు, ముఖ్యమైనవి పక్కన పెడుతున్నారు, ఆచార సంబంధమైన భక్తిలో లీనమైపోతున్నారు. అయ్యా మేము ప్రార్థనకి వెళ్తామండి, అమ్మో నేను శుక్రవారం ప్రార్థనకి వెళ్తా, శనివారం ప్రార్థనకి వెళ్తా, బుధవారం ప్రార్థనకి వెళ్తా. చాలా మంచిది. నీ ఆచారం పోయిందా? అసలు నేను లేకపోతే మందిరంలో పరిచర్య చేసేవాళ్లే లేరు. నీ ఆచారాలు వదిలిపెట్టావా? అసలు నువ్వు ఈ లోక సంబంధమైన ఆచారాలని, ఆ పద్ధతుల్ని వదిలిపెట్టావా? వాటిని వదిలిపెట్టకుండా వాటిని చేసుకుంటూ ముఖ్యమైనటువంటి హృదయ శుద్ధిని పక్కన పెట్టి ఆచారాలు చేసుకుంటా, ఆచార భక్తిని చేసుకుంటా. ప్రియులరా, ఎంత బాధాకరం ప్రియులరా. అరే మందిరంలో అన్నీ నేనే చేస్తానంటారు, ఇంట్లో 11వ రోజో 15వ రోజో దినాలు పెడతారు. ఏం మనుషులండి వీళ్ళు? వీళ్ళు దేవుణ్ణి ఆరాధన చేసేవారా, దయ్యాన్ని ఆరాధన చేసేవాళ్ళ? నువ్వు అన్నిటిలో నేనే దేవుని మందిరంలో అని చెప్తావు, నేనే అన్నిటిలో ఉంటానని చెప్తావు. ప్రధానమైన విషయాలలో తప్పిపోతున్నవారు ప్రియులరా. అనేక మంది ప్రభువారు చెప్పే వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఆ దినాల్లో కూడా ఆయన చేసే అనేక అద్భుత కార్యాలు చూస్తూ ఉన్నారు. కానీ ఆయనను రక్షకుడుగా, క్రీస్తుగా అంగీకరించలేకపోయారు. అందుకని యేసు ప్రభు వాళ్ళని ఏమని పిలిచాడో తెలుసా? గుడ్డివాళ్ళు అని పిలిచాడు. ప్రియులారా, యేసు ప్రభు వారిని చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఏమని పిలుస్తున్నాడో చూడండి ఒక్క మాట. 15:14 వచనం. వారి జోలికి పోకుడి. పరిసయ్యులను గురించి యేసు ప్రభు అంటున్నాడు, వారు గ్రుడ్డివారయ్యుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడికి త్రోవ చూపిన ఎడల గుడ్డివానికి త్రోవ చూపితే వారిద్దరు గుంటలో పడుదురు కదా అని. చూసారా, ఈ దినాలలో అనేక మంది గుడ్డివారైపోయి ఆ గుడ్డి వాళ్ళని గుడ్డి వాళ్ళు వెంబడిస్తున్నారు. ఇద్దరు పోయి చివరికి ఎక్కడ పడతారంట? గుంటలో పడతారంట. ప్రియులరా, ఎంత బాధాకరం చూడండి. ఆత్మ సంబంధమైన గుడ్డితనం ఇది. దీనిని మనం జాగ్రత్తగా ఈరోజు దీని మీద ఎక్కువగా మనం శ్రద్ధ పెట్టబోతున్నాం. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో కలిసి బయలుదేరి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్న సమయంలో ఏం జరిగిందంటే, వాళ్ళకు పుట్టింది మొదలుకొని గుడ్డివాడైన వ్యక్తి ఎదురొచ్చాడు. యేసు ప్రభు వారి శిష్యులు అన్నారు, అయ్యా వీడు గుడ్డివాడై పుట్టడానికి ఎవరు పాపం చేశారు? వీడు పాపం చేస్తే అలా పుట్టాడా, వీడి కన్నవారు పాపం చేశారా అని శిష్యులు యేసు ప్రభు వారిని అడిగారు. ఇదంతా మనకి యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉంటది. అయితే యేసు ప్రభు అంటాడు 3వ వచనంలో, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు అంటాడు. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు అని యేసు ప్రభు వారు చెప్తారు. సరే, ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, క్లుప్తంగా యేసు ప్రభు ఆ వ్యక్తి మీద జాలిపడ్డాడు. ఆ నేల మీద ఆ ఉమ్మి వేసి బురద చేసి ఆ కన్నుల మీద రాసి ఆ బురద, నువ్వు సిలోయం అనే కోనేటికి వెళ్ళు
అక్కడికి వెళ్ళి నువ్వు కడుగుకో అన్నప్పుడు కడుక్కున్నాడు, చూపు పొందాడు. ఆ మార్గంలో వెళుతున్న అనేక మంది ఏమనుకున్నారంటే, అరే ఈ దారి ప్రక్కన కూర్చొని అడుక్కునేవాడు ఇతనే కదా, ఎప్పుడు మనం చూసేవాళ్ళం ఇతడు గుడ్డివాడు కదా, ఇతడు ఏ విధంగా చూడగలుగుతున్నాడు. ప్రియులరా, అనేక మంది ఆయన్ను చూసిన వాళ్ళందరికీ తెలుసు, ఆ రోడ్డు పక్కన కూర్చొని భిక్షం అడుక్కుంటూ కూర్చున్న భిక్షగాడు ఇతడే అన్న విషయం అందరికీ తెలుసు. వీళ్ళందరూ అనుకుంటున్నారు, అరే ఇతను మనకు తెలిసిన వాడేనే, ఎలాగ ఇతడు స్వస్థపరచబడ్డాడు. ప్రియులరా, సరే వాళ్ళ తల్లిదండ్రుల్ని పిలిపించారు. ఈ విషయం పరిసయ్యుల దగ్గరికి వెళ్ళింది. ఆ తల్లిదండ్రులను అడిగారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు వీళ్ళని ఆ సమాజ మందిరంలో నుంచి వెలివేస్తారని భయపడి చెప్పలేదు. వాడు వయసు వచ్చిన వాడయ్యా, వాడిని అడగండి అన్నారు. ఆ వ్యక్తి చెప్పాడు, నేను గుడ్డివాడనయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను, నా కన్నులోకి ఆయన తెరిచాడు, ఆయన క్రీస్తు అని నేను నమ్ముతున్నాను అని చెప్పినప్పుడు ప్రియులారా, వాళ్ళు ఏం చేశారంటే అతన్ని వెలివేశారు. కానీ ఆ వ్యక్తి తనను వెలివేసినప్పటికీ కూడా యేసు ప్రభువుకి సాగిలపడి ఆయనకు మ్రొక్కినాడు. ప్రియులారా, ఈ టైంలో యేసు ప్రభు ఏమన్నాడు అంటే 39వ వచనం, 9:39, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను. చూడండి ఏమన్నాడు, చూచేవాళ్ళు గుడ్డివాళ్ళు అవ్వాలి అనగానే పరిసయ్యులకి కోపం వచ్చేసింది. మేం గుడ్డివాళ్ళమా? యేసు ప్రభు అంటున్నాడు, మీరు గుడ్డివాళ్ళైతే మీకు పాపం లేకపోతుంది, కానీ చూస్తున్నాము అని చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి మీరిప్పుడు మీ మీద పాపము నిలిచి ఉన్నది అని 41వ వచనంలో యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, అంటే అనేక మంది ఈ దినాలలో కూడా ఆత్మీయంగా గుడ్డివారుగా ఉంటూ మేమన్నీ తెలుసు అనుకుంటూ ఉన్నారు. ఇలాంటి వారి కోసం వారి గుడ్డితనం పోయేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. చూడండి, ఈ గుడ్డితనం పోవాలంటే ఏం చేయాలి? ఒక సమయంలో మనందరికీ తెలుసు, పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? ఈయన అనేక మందిని హింసిస్తా ఉన్నాడు, దోషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్నాడు. ఎందుకు అలా ఉన్నాడు? ఆయన ఆత్మీయంగా గుడ్డి స్థితిలో ఉన్నాడు. దమస్కు మార్గములో అనేకులను హింసించటానికి వెళుతూ ఉన్నప్పుడు, సరే అక్కడ సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తూ ఉన్నావు అన్న దేవుని స్వరాన్ని విన్నప్పుడు పశ్చాత్తాపడటం మొదలుపెట్టాడు. అననీయ వెళ్ళి, దేవుని ఆజ్ఞ ప్రకారం అననీయ వెళ్ళి పౌలు తల మీద చేతులు పెట్టి, సౌలు తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో ఒక్క మాట చూడండి. 9వ అధ్యాయము 18వ వచనము. మైక్ లేదమ్మా, పనిచేయటం లేదా? అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి, చూడండి ఏం జరిగిందంట, అతని కన్నుల నుండి పొరల వంటివి రాలిని. అది ప్రియులారా, ఈ ఉదయకాలం మన కన్నుల నుండి ఉన్న పొరలు రాలిపోవాలి. ఆత్మీయ గుడ్డితనం కలిగించే పొరలు, దేవుని శక్తిని చూడలేని పొరలు, దేవుని స్వరమును వినలేని పొరలు, దేవుణ్ణి అర్థం చేసుకోలేని పొరలు, ఏ పొరలు మనకున్నాయో ఆ పొరలు రాలిపోవాలి. ప్రియులరా, చాలామంది జీవితాలలో ఈ పొరలు ఉండిపోతా ఉన్నాయి. ఈ పొరలు రాలకుండా చూడండి, శాస్త్రులు పరిసయ్యులు దేవుణ్ణి ఎరిగిన వారే కానీ ఆత్మీయంగా గుడ్డివారుగా ఉన్నారు. ఆ గుడ్డితనంతో బాధపడుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటి? వారిలో ఉన్న పాపం. ఆ పాపపు పొరలు రాలలేదు. ప్రభువుని ఆరాధించటానికి వచ్చే మన జీవితాలలో మన కన్నులు కూడా మూయబడిన స్థితిలో, మన కన్నులకు ఆత్మీయతను చూడలేని పొరలు ఏవేవైతే అడ్డుగా ఉన్నాయో వాటిని తీసివేయబడాలి అని మనం ప్రార్థన చేయాలి.
ఏమండి, ఈ లోకంలో చాలా మంది సైతానుని వెంబడిస్తా ఉన్నారు. మరి దేవుణ్ణి వెంబడించేవారు లేరా? దేవుణ్ణి వెంబడించేవారు కూడా ఉన్నారు. వీళ్ళంటే అపవాదికి చాలా కోపం ప్రియులారా, చాలా కోపం. అందుకే సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండాలి సంగమా, ఇది మనకి చాలా ప్రాముఖ్యమైనది. వాడికి సమయం కొంచెమే ఉందని తెలుసంట. ప్రకటన 12:12 వాడికి ఉన్న సమయం కొంచెమేనని తెలుసంట. అందుకని ఏం చేస్తున్నాడో తెలుసా ప్రియులరా? వాడికి బహు క్రోధము గలవాడై ఏం చేస్తా ఉన్నాడు? ఏ విధంగా అయినా వీళ్ళని నాశనంలో పడేయాలి, ఏ విధంగా అయినా వీరిని పాపంలో పడేయాలి, ఏ విధంగా అయినా సరే వీరిని నాశనం చేయాలి అని వాడు ఏం చేస్తున్నాడంట? తనకు సమయం కొంచెమే అని. మన బలహీనతలు వాడికి తెలుసు. ఏ పాపపు ఊబి, ఏ బలహీనత ఈ వ్యక్తికి ఎక్కువ ఇష్టమో, జాగ్రత్త సంగమా. నువ్వు అనుకుంటావు నా గురించి ఎవరికీ తెలియదు. ప్రతి ఒక్కళ్ళం గుర్తుపెట్టుకోవాలి, మన బలహీనతలు ఖచ్చితంగా సైతానికి తెలుసు. ఎందుకంటే వాడే మనలను ఒకప్పుడు ఆ ఉత్సుల్లోనికి లాగినటువంటి వాడు. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వస్తూ ఉన్నా, దేవునిలో కొంచెం నమ్మకంగా ఉంటూ ఉన్నా, అపవాది ఏం చేయటానికి ప్రయత్నం చేస్తాడో తెలుసా? నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడికి తెలుసు మన బలహీనతలు. అందుకే హబక్కుకు రాస్తాడు, వాడంట గాలము వేసి, ఏం వేసి? గాలము వేసి, శరీరాశలను గాలముగా వేసి, నేత్రాశలను గాలముగా వేసి, ఉరులు వగ్గి చిక్కించుకొని మానవులను లాగి ఉన్నాడు అని 1:15 హబక్కుకులో వ్రాయబడి ఉంది. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? ఓ, ఈ సంఘం ప్రార్థనకి వెళుతుంది, ఈ బిడ్డ ప్రార్థనకి వెళ్తున్నాడు, కానీ ఇదిగో నా వలలో దొరికాడు అని కొంతమందికి కొన్ని ఎర్రలేస్తున్నాడంట. సంఘాలలో ఉన్న వారి మీద వాడు ప్రత్యేకంగా దృష్టి పెడతాడు ప్రియులారా. ఎడిదిరిగి లోకంలో ఉన్న వాళ్ళతో వాడికి కానీ దేవుని మందిరములో ఉన్న వారి మీద కూడా దృష్టి పెడతా ఉంటాడు. అందుకే ఒక దైవజనుడు ఏమన్నాడో తెలుసా? జాగ్రత్తగానండి పాయింట్. ఒక వ్యక్తి రక్షణ పొందటానికి మనం 5% ఎఫర్ట్ పెడితే చాలంట. కానీ ఆ రక్షణలో అతను కొనసాగటానికి, మరణ పర్యంతం కొనసాగటానికి 95% ఎఫర్ట్ పెట్టాలంట. చూసారా? రక్షణ పొందటానికి 5% ఎఫర్ట్ పెడితే చాలు. కానీ ఆ రక్షణను జీవితకాలం రక్షణలో కొనసాగటానికి, కాపాడబడటానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలి? 95% ఎఫర్ట్ పెట్టాలి. అంటే ఇంకా వారిని మనం ఎంత కాపాడుకోవాలో చూడండి సంగమా. సైతాను ఖచ్చితంగా వాడికి ఉన్న టైం కొంచెమే. సాధ్యమైనంత మందిని ఆత్మీయంగా గుడ్డి వాళ్ళని చేసేయాలి, వాళ్ళను పడగొట్టేయాలి. వారు దేవుణ్ణి చూడకుండా, దేవుని స్వరం వినకుండా, దేవుని అడుగుజాడలు గుర్తుపట్టకుండా, దేవునిలో బలపరచబడకుండా, వారిని ఆత్మ సంబంధమైన విలువలు గ్రహించలేని గుడ్డివారుగా చేయాలని అనేకులను బలహీనతలను ఎరగా చూపి వాటిలో తన వశం చేసుకుంటున్నాడు. అందుకే వాడి యొక్క గాలము, వాడి యొక్క ఆయుధాలు, వాడి యొక్క ఎర్రలు 3. 1 శరీరేచ్ఛ, 2 ధనాపేక్ష, డబ్బు, 3 పేరు ప్రఖ్యాతులు. ఈ 3 ఆయుధాలతో సైతానుడు మనుష్యుల మీద దాడి చేస్తా ఉన్నాడు. క్లుప్తంగా వీటి గురించి చూద్దాం ప్రియులారా. దావీదు చాలా గొప్ప భక్తుడు. నిజంగా దేవుడు ఆయన భక్తిని మెచ్చి ఏం చేశాడు? యోధావారి మీద రాజుగా చేశాడు, ఇశ్రాయేలీల మీద కూడా, మొత్తం 12 గోత్రాల మీద కూడా ఆయన రాజుగా చేశాడు. నిజంగా దేవుడి ఆలోచన దావీదు పట్ల చాలా గొప్పగా ఉంది. కానీ అదే సమయంలో ఈయన దేవుడికి ఇష్టడుగా ఉంటున్నాడు అని సాతానుడు అనుకున్నాడు. నేను దావీదును పడగొట్టాలి,
దావీదుని దేవునికి దూరం చెయ్యాలి. ఇది సైతానుడు ఆలోచన. వాడికి తెలుసు దావీదు బలహీనత ఏంటో సాతానుడికి తెలుసు. ప్రియులారా, ఎట్లా తెలుసు ఏమండి? మీరు ప్రతిదీ బైబిల్లో ఉంటుంది, ప్రతిదీ బైబిల్లో ఉంటుంది. దావీదు బలహీనత సైతానికి ఎలా తెలుసో ఒక్కసారి చూడండి. మీరు 2వ సమూయేలు 5వ అధ్యాయము, 2వ సమూయేలు 5వ అధ్యాయము 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దావీదు ఏ దేశం మీదకి వెళ్ళినా కూడా విజయమే, ఏ దేశం మీదకి వెళ్ళినా జయమే. వర్ధిల్లుతూ వెళుతూ ఉన్నాడంట. దేవుడు తోడుగా ఉంటున్నాడు. దావీదు వర్ధిల్లుకుంటూ వెళ్తూ ఉన్నాడు. వర్ధిల్లుతూ వెళుతూ ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? నన్ను దీవించిన దేవుడు, నన్ను వర్ధిల్ల చేసిన దేవుడు, ఆ దేవుడికి నేను నమ్మకంగా బ్రతకాలి అని దావీదు అనుకోవాలి కదా. చూడండి దావీదు బలహీనత చూడండి. సైతాను పట్టేశాడు. వర్ధిల్లే కొలది ఏం చేశాడు? ఇప్పుడు మీరు 10వ వచనం దగ్గర ఒక ఏలు పెట్టండి. 13వ వచనం చదవండి. దావీదు హెబ్రోను నుండి వచ్చిన తరువాత యెరూషలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్తులను భారీలుగా చేసుకొనగా చాలు, దొరికిపోయాడు సైతానికి. వర్ధిల్లే కొలది ఈయనేం చేస్తున్నాడు? పెళ్లి కార్డులు కొట్టేస్తున్నాడు. పెళ్లి కార్డు అమ్మటి కార్డు, ఈ సంవత్సరం ఒక కార్డు, వచ్చే సంవత్సరం మళ్ళీ నా పెళ్ళి అంటున్నాడు. ఎన్నిసార్లు చేసుకుంటారా యవనస్తులారా పెళ్ళి? మీరు చెప్పాలి నోరు తెరిసి. ఏం చేసుకోరు అసలు? ప్రియులారా, ఒక్కసారి కదా పెళ్లి చేసుకునేది. ఈ దావీదు వర్ధిల్లే కొలది ఏం చేస్తున్నాడంట? పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు, ఉపపత్తుల్ని తెచ్చిపెట్టుకుంటున్నాడు. దుష్టుడికి దొరికిపోయాడు, సాతానికి దొరికిపోయాడు. ఇదిగో ఈ వ్యక్తి బలహీనత, ఈ వ్యక్తిలో శరీరాశ ఉంది. యుద్ధం చేయాల్సిన టైంలో పడుకొని నిద్రపోయాడు. వసంతకాలంలో అంట ఖచ్చితంగా 2 నెలలు ప్రతి రాజు కూడా ఏం చేస్తాడో తెలుసా? యుద్ధరంగంలోనే ఉంటాడంట. రాజనగర్లో ఏ రాజు ఉన్నాడంట. ప్రత్యేకంగా ఒక 2 నెలలు ఉంటుందంట. ఆ 2 నెలల కాలం రాజు పోయి యుద్ధంలోనే ఉంటాడంట. సైన్యాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కానీ యుద్ధం చేయాల్సిన టైంలో మనాడు గొరకబెట్టి నిద్రపోతున్నాడు. ప్రియులరా, సైతానికి దొరికాడు. ఆ మేడ మీదకి వెళ్ళాడు. చూడకూడని దృశ్యం చూశాడు. ఫస్ట్ లుక్ ఈజ్ నాట్ సిన్ బట్ ద సెకండ్ ఈజ్ సిన్ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవెబ్ ఉంటుంది. మొదటి చూపు పాపం ఎన్నడూ కాదు. మనకు తెలియదు. రోడ్ల మీద వెళ్తుంటాం, ఆ మురికి వాల్ పోస్టర్లు అవి అతికిస్తుంటారు. మొదటి దృశ్యం వెళ్తా చూస్తాం పొరపాటున, అది తెలియకుండా చూస్తాం. అది తప్పు కాదు, వెంటనే నీ దృష్టి తిప్పేయాలా. రెండోసారి మరలా చూసావా, దట్ ఈస్ సిన్, అది పాపం, అందులో అనుమానం లేదు. దావీదు చేసింది ఇక్కడే తప్పు చేశాడు. ఆ మేడ మీద ఎక్కి తిరుగుతున్నాడు. ఫస్ట్ లుక్ చూశాడు. అరే ఎవరికో చెందినటువంటి స్త్రీ, నేనెందుకు చూడాలి? నేను పరిశుద్ధంగా ఉండాలి. నా దేవుడు పరిశుద్ధుడు, నాకు ధర్మశాస్త్రం తెలుసు. ఇప్పటికే నేను చాలా తప్పు చేశాను. 17 నాకు తెలుసు. ఏంటి 17? ఏంటి 17? ద్వితీయోపదేశకాండం 17 ఏంటి? నీ హృదయము తొలగిపోకుండానట్లు నీవు అనేకమైన స్త్రీలను వివాహము చేసుకోకూడదు. ఈ సత్యం ఎవరికి తెలుసు? ధర్మశాస్త్రం ఎరిగిన దావీదుకి తెలుసు. ఇప్పటికే తప్పు చేశాడు, ఇంకా నేను తప్పు చేయకూడదు అని గ్రహించవలసినటువంటి వాడు. ప్రియులరా, తప్పు చేశాడు. దురాశ ఆయనలోనికి వచ్చింది. ఆత్మీయంగా గుడ్డివాడయ్యాడు. దురాశ గర్భము ధరించింది, పాపాన్ని కన్నది. పాపము పరిపక్వమై మరణాన్ని కంది. ఆత్మీయంగా దావీదు కూడా చనిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ప్రియులరా, అందుకే ఏడుస్తాడు ఆ 51వ కీర్తనలో, అయ్యా నా అంతరంగముల రక్షణానందం మరలా కలగ చేయి ప్రభువా. నా అంతరంగంలో ఒకప్పుడు ఎంత ఆ పీస్ఫుల్నెస్, ఆ హ్యాపీనెస్, ఆ కామ్నెస్, ఆ నెమ్మది, ఆ ప్రశాంతత, ఆ సంతోషం, ఆ సమాధానం ఎంత ఉండేది ప్రభువా నాలో. కానీ ఈ రోజున నా జీవితంలో ఇవి పోగొట్టుకున్నానయ్యా. అయ్యా నేను ఆత్మీయంగా గుడ్డివాడిని అయిపోయానయ్యా.
ప్రియులారా, మీరు గమనిస్తూ ఉంటే ఇక్కడ ఏం చేశాడు ఆయన? తన జీవితంలో శరీరేచ్ఛలు అనే ఊరిలో పడిపోయి ఆత్మీయంగా గుడ్డివాడైపోయాడు. ఆ గుడ్డితనం ఆయన్ని నరహత్య వైపు కూడా నడిపించింది. ఉరియా ఎంత నమ్మకమైన వాడు, నమ్మకమైన ఉరియాను పోగొట్టుకున్నాడు. ప్రియులరా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం తప్పు చేసినప్పుడు, ఖచ్చితంగా ఈ పాయింట్ అందరూ జాగ్రత్తగానండి, మనం తప్పు చేసినప్పుడు దేవుడు పాపాన్ని క్షమిస్తాడు, అనుమానం లేదు. పశ్చాత్తాపడితే పాపాన్ని క్షమిస్తాడు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, చేసిన పాపము యొక్క శిక్ష నుండి తప్పించుకోలేం. ఖచ్చితం, అది శరీరంలో అనుభవించి తీరాలి. దావీదు పాపాన్ని దేవుడు క్షమించాడు. నాతాను వచ్చి హెచ్చరించినప్పుడు దావీదు పశ్చాత్తాపడ్డాడు, దేవుడు క్షమించాడు. కానీ బ్రతికినంత కాలం దావీదు వ్యభిచార పాపం దావీదు శరీరాన్ని నలగొట్టింది, గుండెను కోస్తుంది. ఒకడొచ్చి అంటున్నాడు, నీ కొడుకు చచ్చిపోయాడు. ఇంకొకడు వచ్చి అంటున్నాడు, నీ కొడుకే నీకు స్పాటు పెట్టాడు. కాళ్ళకి చెప్పులు లేకుండా పారిపోవలసి వచ్చింది. ఇంకొకడు వచ్చి చెప్తున్నాడు, నీ ఉపపత్తునులతో నీ కుమారుడు పాపం చేస్తున్నాడు. తట్టుకోలేని భయంకరమైన రంపపు కోత దావీదు జీవితంలో. కారణం, దావీదు ఆత్మీయంగా గుడ్డివాడైపోయాడు. ఆత్మీయ గుడ్డితనం వస్తే, శరీరాన్ని ఇచ్చలకు అప్పగిస్తే, ప్రియ సంగమా, దావీదునే దేవుడు వదిలిపెట్టలేదు. నిన్ను నన్ను వదిలిపెడతాడని అనుకోబాకు. ఖచ్చితంగా ఈ శరీరంలో మనం వెల చెల్లించాల్సిందే. బ్రతికున్నప్పుడే ఆ శిక్ష మన శరీరంలో మనం అనుభవించి తీరాలి ప్రియులారా. అందుకే జాగ్రత్తగా బ్రతకాలి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు అంటాడు గలతీ 5:16లో. మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మీయంగా గుడ్డివారం అయిపోకూడదు, శరీరిచ్ఛలను ప్రేమించకూడదు. గుర్తుపెట్టుకోండి, ఈ శరీరములో ఉన్నంత కాలము ఆత్మీయంగా గుడ్డివారమైతే అనుభవించి తీరాలి. కాబట్టి ఈ శరీరాచ్ఛ ఈ దినాల్లో అనేక మందిని ఆత్మీయంగా గుడ్డివారిని చేసేస్తూ ఉన్నది. నువ్వు ఎక్కడైనా ఏ విషయములో అయినా దేవుని బిడ్డ అని చెప్పుకుంటూ దేవుని మందిరానికి వస్తూ ఇంకా నీ శరీరాన్ని, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, హృదయం పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు. మన శరీరం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇది ఆయన ఆలయం, ఆయన నివాసం చేసే గృహం. ఆయన నివాసం చేసే గృహాన్ని మనం అపవిత్రం చేయటానికి వీలు లేదు. ఆత్మీయంగా గుడ్డివాడవై కానీ శరీరాన్ని ఎక్కడైనా అపవిత్రం చేసుకుంటూ ఉంటే, ప్రేమతో చెప్తున్నాను, శరీరానికి ఇప్పటికే చాలా నష్టం కలిగింది. ఆత్మకు నష్టంగా కలగకుండా ఉండాలంటే, కనీసం ఆత్మైన యుగ యుగాలు దేవునితో సంతోషించాలంటే ఈ ఉదయకాలం, అయ్యా నా శరీరేచ్ఛ నన్ను ఆత్మీయంగా గుడ్డివాడించేసింది బాబు, యేసయ్యా నన్ను క్షమించు నాయనా అని నువ్వు కేక వేస్తే ఖచ్చితంగా దేవుని కృప నీకు దొరుకుతుంది. రెండవదిగా ప్రియులారా, యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. వారిలో ఇస్కరియోతి యోధా కూడా ఒకడు. యేసు ప్రభు మిగిలిన వారిని ఎలా ప్రేమించాడో, ఎలా దగ్గరికి తీశాడో, ఇస్కరియోతి యోధాను కూడా అందరిలాగే అలాగే ప్రేమించాడు, దగ్గరకు తీశాడు. ఇస్కరియోతి యోధాను కూడా వెళ్ళు స్వార్థ ప్రకటించటానికని శిష్యులు 12 మందిని పంపించేటప్పుడు ఇస్కరియోతి యోధాను కూడా పంపించాడు. ఇస్కరియోతి యోధా కూడా కొన్ని వరాలు ఇచ్చాడు. యోధా వెళ్ళి ప్రార్థన చేసిన స్వస్థతలు జరిగినాయి, దయ్యాలు పోయినాయి, గొప్ప కార్యాలు జరిగినాయి. సామాన్యుడు అనుకోబాకండి, ఇస్కరియోతి యోధాని ఖచ్చితంగా జరిగినాయి ప్రియులారా. అయితే అతనికి ఉన్న ఒక బలహీనత ఉంది. దేవుడు ఏం చేశాడంటే చందా సంచి అప్పచెప్పాడు. ఏం అప్పచెప్పాడు?
సందాసని చెప్పాడు. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎవరన్నా కానుకిస్తే అది నీ దగ్గర ఉంచి మన వాళ్ళందరినీ చూసుకో బాబు జాగ్రత్తగా అని చెప్పాడు. మంచిగా చెయ్యాలి కదా. మనాడు మధ్య మధ్యలో తీసి జేబులో పెట్టుకుంటున్నాడు. మొన్న ఒకళ్ళు చెప్తున్నారు, ఒక చోటంట కానుక లెక్క ఏమన్నారంట, అది వీడియోలో పడింది బయటికి. ఏం చేస్తున్నాడు, కవర్లో అందరూ పెట్టించారంట. ఈ కవర్లో వాడు ఏం చేస్తున్నాడంట, అందులో ఈ 4 పేపర్లు తీయటం, యువతలు దాంట్లో ఆ కవర్ పాడేయటం. ఇవన్నీ ఎక్కడ బయటపడి, సీసీ కెమెరా ఉందంట. ఈ దొంగలంతా అందులో బయటపడ్డారంట. ప్రియులారా, ఇస్కరియోతు యోధ వాడు దొంగిలిడే మనస్సు కలిగినటువంటి వాడు. బైబిల్లో ఒక మాట ఉంది, మనందరికీ తెలిసింది. 1 తిమోతి 6:10 ఏంటి చెప్పండి? తీసేవటంగా తీయకుండా చెప్పాలి. ధనాపేక్ష, మనకి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కొంచెం. సమస్తమైన కీడులకు మూలము. ఎస్, అన్ని కీడులకు మూలం అదే ప్రియులారా. నేను నా లైఫ్లో, నా కొద్ది జీవితంలో నేను ఎంతోమందిని చూశాను. నిరుపేద స్థితిలో ఉన్నప్పుడు, అయ్యా దిక్కులేని వాళ్ళం అయిపోయామయ్యా అని ఏడ్చిన అనేక మందిని దేవుడు తీసుకెళ్ళి ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే ఆడ కూర్చోబెట్టాడు. ఆడ కూర్చోబెడితే ఏం చేశారో తెలుసా? వ్యభిచారులు అయిపోయారు, తాగుబోతులు అయిపోయారు. ప్రియులరా, ఎంత భయంకరమో! నీకు తిండికి లేక పట్టు చేత్తో పట్టుకొని రహస్యంగా దాక్కొని అప్పులు వాళ్ళు పిండుతుంటే పారిపోయి దాక్కొని నువ్వు ఎక్కడో బ్రతికావు. అలాంటి నిన్ను దేవుడు కరుణించి, నా కళ్ళతో నేను చూసిన వాళ్ళ విషయాలు చెప్తున్నాను ప్రియులారా. దరిద్రులైపోయి తినటానికి తిండి లేక, అప్పుల వాళ్ళు దొరికితే చంపేసేటట్లుంటే పారిపోయి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బ్రతుకుతున్న వాళ్ళని వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత వాళ్ళను ఎంత లేవనెత్తాడో. పెంట కుప్పల మీద పడున్న అనేక మందిని దేవుడు పైకి లేవనెత్తితే ఏం చేశావు? నీకు సారా బాటిల్ కావాలా? నీకు షేర్లు, అది ఏం కొడతామంటారు దాన్ని, కప్పు కొడతామంటే ఏంటి అది? చీర్స్ కొట్టడం. ఏమండి, అనుభవాలు లేవా ఎవరికి? ఇంతకుముందు ఉండే అంటలే, మర్చిపోయారంట. ప్రియులారే, చూడండి, నువ్వు దేవుణ్ణి ఎరిగిన బిడ్డవయ్యుండి చీర్స్ కొడతావా? ఎంత ధైర్యం నీకు! ప్రభువుని ఎరిగిన వాడివయ్యుండి ప్రభు నిన్ను పెంట కుప్ప మీద నుండి పైకి లేవనెత్తితే దేవుణ్ణి మర్చిపోయి సారా బాటిల్ ముట్టుకుంటావా? నీది గుండెనా? తట్టుకోగలదా నీ గుండె? ఒకరోజు దేవుడి తీర్పు నీ మీదకి వచ్చినప్పుడు తట్టుకుంటుందా నీ గుండె? తట్టుకోలేకపోయింది. బతికున్నప్పుడే తట్టుకోలేకపోయింది. పద్దాక మిషన్ పెట్టుకోవాలి బతకటానికి. ఏం పెట్టుకోవాలి? శరీరాన్ని అపవిత్రం చేసుకొని త్రాగుడికి బానిస అయితే వదిలిపెడతాడు అనుకుంటున్నావా దేవుడు? ఆత్మీయంగా గుడ్డివాడుగా బ్రతుకుతా ఉంటే ధనాపేక్ష, ధనం మీద మనసు పెట్టావు, సరే దేవుడు దీవించాడు. దేవుడు దీవించిన తర్వాత ప్రియులరా, నీవు అన్ని కీడుల వైపు వెళ్ళిపోతున్నావు. ఇస్కరియోతు యోధ బలహీనత దేవుడికి తెలుసు, ఆ సాతానుడికి తెలుసు. వీడు సందా సంచిలో యేసుని దొంగిలిస్తున్నాడు. వీడు యేసుక్రీస్తు ప్రభువు కంటే డబ్బునే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ప్రియులరా, మనలో చాలా మందికి దేని మీద ప్రేమ ఎక్కువ చెప్పండి? నిజం చెప్పండి. డబ్బు మీద ప్రేమ, దేవుడి మీద ప్రేమ? నేను యేసయ్యనే ఎక్కువ ప్రేమిస్తున్నానని చెప్పగలమా? నేను డబ్బుని ఎక్కువ ప్రేమిస్తున్నా, నిజంగా యేసయ్యని ఎక్కువ ప్రేమిస్తున్నా, నేను నా డబ్బుని ప్రేమించను అనేవాళ్ళు చేతులు ఎత్తండి. అని అడగనులే. అడిగితే నాకు తెలుసు వికెట్లు ఎన్ని పడిపోతాయో. ప్రియులరా, అమ్మో అవి చూసుకుందే నేను ఒక్కసారన్నా నాకు నిద్రపట్టదు. ఒకళ్ళు అంటున్నారు, రోజు అంట బీరువా తీసి ఆ బంగారపు ఇవన్నీ చూసుకోవాలంట. అద్దం ఎదురుగా నిలబడి ఆ బంగారపు ఇవన్నీ
నేను విన్న మాటలు చెబుతున్నా, నేను విన్న మాటలు. ఆ బంగారం అంట నడుముకు చుట్టూది, చేతులు ఇయ్యి, తల మీద నుంచి ఆలాడేయి, మెడల్లో 3-4 రకాలు అన్నీ వేసుకుని అద్దం ముందు నుంచుని చూసుకుంటే అబ్బా, అదే నీకు ఆనందం, అదే నీకు సంతోషం. సిలువలో వ్రేలాడే యేసుని చూస్తే సంతోషం. నీకోసం నలగగొట్టబడిన రక్షకుడిని చూస్తే గుండెల్లో ఆనందం రావాలి. అది ఆనందం, అది నిత్యము నిలిచి ఉండే ఆనందం. డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తాడు. డబ్బుకి ఏసైకి వైరం ఉంది. అంటే వైరం అంటే దాని అర్థం డబ్బుని కాల్చేయమని తగలబెట్టమని కాదు. ఏసయ్య కంటే డబ్బుని ఎక్కువగా ప్రేమించకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ప్రియులుగా చాలా మంది ధనవంతులైన తర్వాత దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. డబ్బు లేనప్పుడు దేవుణ్ణి సేవిస్తున్నారు, డబ్బు వచ్చి పడిన తర్వాత దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక సత్యం చెప్పనా, కొన్నిసార్లు సైతానుడే మనలను ఐశ్వర్యవంతుల్ని చేస్తాడు. ఎందుకో తెలుసా? నిన్ను దేవునికి దూరం చేయడానికి దాన్నే వాడుకుంటాడు. గుర్తుపెట్టుకోండి ఈ సత్యం. మనల్ని కొన్నిసార్లు సైతానుడే ఐశ్వర్యవంతుల్ని చేస్తాడు. ఐశ్వర్యవంతులు అయ్యి మెల్లిమెల్లిగా మన హృదయం దేవుడి మీద నుండి పక్కకి వెళ్ళిపోతుంది. అందుకనే ఈ మధ్య ఒక సహోదరి దగ్గరికి దయ్యం వచ్చి పుళ్ళో కూర్చుని అంటుందంట, సైతాన్ వచ్చి, నువ్వు నేను ఒంటరిదాన్ని అయిపోయా, నువ్వు నాకు తోడుగా రా, నువ్వు నాతో ఉండు, నిన్ను నేను ఏ రేంజ్ లోకి తీసుకెళ్లాలో ఆ రేంజ్ లోకి తీసుకెళ్తా, నా వెంటే ఉండు, నాతోనే ఉండు అని అంటూ ఉందంట. ప్రియులారా, దైవజనుడి దగ్గరకు వచ్చి, అయ్యా ఇలాగా నన్ను సైతాను నా ఒడిలో కూర్చొని నువ్వు నాతో స్నేహం చేయి, నేను నిన్ను దేశంలో ఏ మెట్టులోకి తీసుకెళ్తానో అని చెప్పి నన్ను బాగా ఒత్తిడి చేస్తుంది. అమ్మా, అది నీ ఆత్మకు చాలా ప్రమాదం. దైవజనుడు కూర్చోబెట్టి ఆమె కోసం బాగా ప్రార్థన చేసిన తర్వాత ఆ దయ్యం రావటం మానివేసింది. ప్రియులారా, దయ్యం మన దగ్గరకు వస్తుంది మనల్ని ధనవంతులు చేయటానికి. కాబట్టి దేవుడి ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయము కూడా అక్కడే ఉంటుంది. ధనం ఎక్కడుంటే అక్కడే ఉంటుందంట హృదయం. కాబట్టి ప్రియులారా, ఇది ఆత్మ సంబంధంగా మనల్ని గుడ్డివారినిగా చేసేదేది అంటే రెండవదిగా ధనము, ధనాపేక్ష. అంటే ఆత్మ సంబంధమైన గుడ్డివారినిగా మనలను మారుస్తుంది. అందుకే నీకు ఐశ్వర్యం ఎక్కువ కలిగి ఉన్నదా, దేవుని కార్యాలు పరలోకంలో నువ్వు ధనవంతుడవుగా మారిపోతావు ప్రియులారా. కాబట్టి మొదటిగా సైతానుడు మొదటిది ఏంటంటే శరీరేచ్ఛ ద్వారా లొంగ తీసుకొని ఆత్మీయంగా గుడ్డి వాళ్ళని చేయాలని చూస్తాడు. రెండవదిగా ధనాపేక్ష, డబ్బు ద్వారా లొంగ తీసుకొని ఈ రెండిటికి లొంగని వాళ్ళని. మూడవది ఘనత, ఘనతతో ఎరగా చూపి వశపరుచుకుంటాడు. కొంతమందికి 10 మందిలో ఘనపరచబడటం అంటే చాలా ఇష్టం. నాకు తెలుసు, ఆ మధ్య ఒక సినిమా నిర్మాత ఉండేవాడు. ఆయన ఎక్కడికి వచ్చినా భారీ సన్మానాలు చేయించుకునేవాడు. ఆయన ఎంపీగా కూడా నిలవబడ్డాడు. వైజాగ్ ప్రాంతాల్లో
గెలిచాడు. ప్రియులరా, ఆయన ఎక్కడికి వెళ్ళినా దండలేయించుకోవటం, పొగిడించుకోవటం ఇవన్నీ చేసేవాడు. ఎందుకు? ఆయన ఘనత కావాలి, ఆయన ఘనత కావాలి. ప్రియులరా, సైతానుడు ఆ ఘనత మీద ఆశ పెట్టిన వాళ్ళను కూడా, ఘనత మీద ఆశ పెట్టి అనేకులను ఆత్మీయంగా గుడ్డివారిని చేసుకుంటాడు, గుడ్డివారినిగా చేస్తాడు. పేరు ప్రఖ్యాతుల మీద, ఘనత మీద ఎవరైతే దృష్టి పెడతారో వాళ్ళు దేవుణ్ణి దూరం చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రభువారు ఒక మాట అన్నాడు కదా, 1 సమూయేలు 2:30 చివరి లైన్లో అంటాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా. ప్రియులరా, దేవుడు ఏం చేస్తాడు అంటే, ఆయన ఎవరైతే ఘనపరుస్తారో వాళ్ళని ఆయన ఘనపరుస్తూ ఉంటాడు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, బిలాము అని. ఈ బిలాము నిజంగా దేవుడు ఈయన్ని ఏ రేంజ్లోనికి లేవనెత్తాడంటే, ఈ నిజానికి ఇశ్రాయేలుడు కాదు, అన్యుడు. ఇలాంటి బిలాముని దేవుడు ఎంత లేవనెత్తాడంటే, బిలాము ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడ్డారు, బిలాము ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు. అలాంటి ఆధిక్యత దేవుడు బిలాముకి ఇచ్చాడు. సరే, ఇప్పుడు ఏం జరిగింది? ఇశ్రాయేలీలు వెళుతూ ఉంటే అనేక దేశాలను జయించుకుంటూ వెళుతూ ఉన్నారు. కానాను యాత్రలో మోయాబు దగ్గర దిగేసరికి బాలాకు అనే రాజు ధైర్యం చెడిపోయింది. అమ్మో, వీళ్ళను మనం జయించలేం. బిలామని ఒక ప్రవక్త ఉన్నాడట. ఆ ప్రవక్తను పిలిపించుకుంటే ఆయన ఎవరిని దీవిస్తే వాళ్ళకి దీవెనంట, ఆయన ఎవరిని శపిస్తే వాళ్ళకి శాపమంట అని, నీకు బాగా డబ్బిస్తాము అని కబురు పెట్టాడు. కబురు పెడితే మొదట ప్రార్థన చేశాడు. బిలాము సామాన్యుడు కాదండి. బిలాం అంటే ఎవరో తెలుసా? దేవుడు ఆయన ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు. అంత మెట్టు బిలాము రేంజ్ మామూలు రేంజ్ కాదు. దేవుడు వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? బిలాం ఇంటిలో. బిలాం, అదే నీ ఇంట్లో అదిగా గదిలో ఉన్నారే, వాళ్ళు ఎవరయ్యా అని అడిగాడు. అంటే దేవుడు ఆ ఇంట్లోకి వచ్చాడు. అది బిలాం రేంజ్. ఆ రేంజ్లో ఉన్నవాడు. ప్రియులరా, సరే, మొదట నాకొద్దు, ఈ ధనం వద్దు, నా దేవుడు వద్దన్నాడు అని పంపించి వేశాడు. మరలా బాలాకు రాజు ఏం చేశాడంటే, ఘనత వహించిన అధికారులను పంపించాడు. ఎవరిని పంపించాడు? ఘనత వహించిన, గొప్ప ఘనత కలిగిన వాళ్ళను. అంటే నీకు కూడా ఘనత, నీకు కూడా మహిమ, నిన్ను కూడా ఘనపరుస్తాం అంటే పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారిని పంపించాడు. ప్రియులారా, ఎప్పుడైతే ఆ బాగా ఘనతను ఆశించి దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా బిలాము వెళ్ళినప్పుడు ఆత్మీయంగా గుడ్డివాడైపోయాడు. ఎందుకు? ఆ గాడిద మీద వెళ్తుంటే మార్గములో అడ్డంగా, దేవుడే అక్కడ అడ్డంగా నిలువబడినా కూడా బిలాము ఆయనను గుర్తుపట్టలేకపోయాడు. అంటే బిలాము ఏమైపోయాడు? ఆయనకున్న పేరు ప్రఖ్యాతుల మీద అపేక్ష ఆత్మీయంగా గుడ్డివాడిని చేసి తన మార్గములో నిలువబడినటువంటి దేవుని దూతను గమనించలేకపోయాడు. ప్రియులరా, ఈ 3 మనుష్యుల జీవితాలలో శరీరేచ్ఛలు మనుష్యులను ఆత్మీయంగా గుడ్డివారిని చేస్తున్నాయి. ధనం మీద ఉన్న మమకారం మనుష్యులను ఆత్మీయంగా గుడ్డివారిని చేస్తున్నాయి. పేరు ప్రఖ్యాతులు ఆత్మీయంగా గుడ్డివారిని చేస్తున్నాయి. ప్రియమైన దేవుని జనాంగమా, సాతానుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నీ బలహీనతలు, నా బలహీనతలు తెలుసుకొని వాటిని ఆసరా చేసుకొని మనలను దేవుడికి దూరం చేస్తున్నాడు. నీలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనతనే వాడు వాడుకొని నిన్ను దేవునికి దూరం చేస్తున్నాడు. నీ బలహీనతలేంటో నీకు తెలుసు. ఒకప్పుడు నువ్వు ఏ బలహీనతను జయించావో అదే బలహీనతను పట్టుకొని
తిరిగి నిన్ను పడగొట్టడానికి వాడు చూస్తా ఉన్నాడు. నువ్వు మారు మనసు పొందక ముందు ఏ పాపం అంటే నీకు ఎక్కువ ఇష్టమో, ఏ పాపం నిన్ను బలంగా వాడుకున్నదో నీ శరీరాన్ని, అదే పాపముతో తిరిగి నిన్ను పడగొట్టాలి అని సైతానుడు కుట్ర పన్నుతూ ఉంటాడు. ఆ బలహీనత ద్వారా నిన్ను జయించటానికి వాడు అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒకవేళ నువ్వు లొంగితే ఆత్మీయంగా గుడ్డివాడవైపోతావు. కాబట్టి ఈ ఉదయకాలం అనేక మంది ఈ సాతాను యొక్క ఉత్సులలో చిక్కుకుపోయారు. అదే సమయంలో పౌలు అంటున్నాడు, మనము సాతాను తంత్రములను ఎరుగని వారము కాము. మనకి తెలుసు. మెలకు కలిగిన దేవుని బిడ్డకు, నిజంగా ప్రార్థన చేసే దేవుని బిడ్డకు సైతానుడు ఏ రూపంలో రాబోతున్నాడో, ఏ ఎర విసరబోతున్నాడో, ఇదిగో వాడు పెట్టే ఆఫర్కి మనం లొంగితే ఏ విధంగా ఆ ఉత్సులో పడతామో అనేక మంది భక్తుల చరిత్రలు బైబిల్లో దేవుడు ఎందుకు రాయించి పెట్టాడో తెలుసా ప్రియులరా? అంత్య దినాలలో మనకి బుద్ధి కలగటానికి రాయించి పెట్టాడు. ఇదిగో సైతానుడు ఆ భక్తుణ్ణి ఆ విషయంలో ఆత్మీయంగా గుడ్డివాడిని చేసి పడగొట్టేశాడు. దేవుని బిడ్డ, నువ్వు అలా పతనమైపోవద్దు అని మనల్ని హెచ్చరించటానికి దేవుడు అనేక మంది జీవితాలను సాక్ష్యాలుగా మన ముందు పెట్టాడు. కాబట్టి ఇప్పుడు వారి జీవితాలు మనకి గుణపాఠాలుగా మారాలి. యేసయ్యా, నేను కూడా అనేక సార్లు ఆత్మీయంగా గుడ్డి వ్యక్తిని అయిపోతున్నాను ప్రభువా. తండ్రి, చాలాసార్లు మీ స్వరం నాకు దూరం అయిపోతుంది, మీ ప్రత్యక్షతలు చూడలేకపోతున్నాను, సిలువ వేయబడిన యేసుని నేను చూడలేకపోతున్నాను. దేవుని మీద కంటే లోకం మీద నాకు మమకారం పెరిగిపోతా ఉంది. ఆత్మ సంబంధమైన దర్శనాలు నేను చూడలేకపోతున్నాను. నశించిపోయే ఆత్మలను నేను చూడలేకపోతున్నాను. నా చుట్టూ ఉన్న ప్రపంచం, సమాజం అనేక మంది నరకానికి వెళుతున్నా కూడా వాళ్ళు అగ్నిగుండానికి వెళుతున్నారే అన్న ఆత్మీయ దర్శనం నేను పోగొట్టుకున్నాను ప్రభువా. నేను ఆత్మీయంగా గుడ్డి వ్యక్తిని అయిపోయాను. నా కుటుంబమే అనేక మంది అగ్నిగుండానికి వెళుతున్నా కూడా చూడలేని ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నాను. కన్నీరు కార్చలేకపోతున్నాను. కన్నీరు కార్చు విత్తితే సంతోషగానంతో పంటకొస్తావని చెప్పావు ప్రభువా. కానీ నా దగ్గర కన్నీరు లేకుండా పోయింది. నేను ఇంకా ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నాను. సరైన ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన విలువ తెలియటం లేదు, దేవుని వాక్యం యొక్క విలువ తెలియటం లేదు, ఆత్మీయుల సహవాసం యొక్క విలువ తెలియటం లేదు. అన్నిటికీ దూరంగా బ్రతుకుతున్నాను. అయ్యో, ఆత్మీయంగా గుడ్డి స్థితిలోనికి వెళ్ళిపోయాను ప్రభువా. సైతానుడి చివరి దినాలలో ఎంపిక చేయబడిన అనేక మందిని కూడా మోసం చేస్తున్నాడయ్యా. ఒకప్పుడు వెలిగించబడ్డాను, ఒకప్పుడు మీకోసం మండాను, ఒకప్పుడు ఆత్మీయ ఆశలు కలిగి బ్రతికాను, ఒకప్పుడు దేవుడే నా ప్రాణం, నా సర్వస్వం అనుకున్నాను. కానీ ఈ రోజున నా జీవితంలో ఆ మంట చల్లారిపోయిందయ్యా. ఆత్మీయ ఆశలు అడుగంటిపోయినాయి అయ్యా. నన్ను క్షమించయ్యా. గుడ్డితనం వచ్చేసింది ప్రభువా. నా కళ్ళు తిరిగి తెరువు ప్రభువా. సౌలు కళ్ళ నుండి పొరలు రాలి క్రింద పడినప్పుడు సిలువలో వ్రేలాడుతున్న యేసు ప్రభు యొక్క దర్శనాన్ని చూడగలిగాడయ్యా. తన ప్రాణం పోయే పరిస్థితిలో వచ్చిన ఇక దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆయనకున్న ఆత్మీయ గుడ్డితనం తొలగిపోయింది. నా కళ్ళకు ఏ పొరలున్నాయో, దేవుణ్ణి చూడలేకుండా ఏ భ్రమంలో బ్రతుకుతున్నాను, ఏ లోకం బాగుందనుకుంటున్నాను. అయ్యా, ఈ ఉదయకాలం నా కన్నులకు ఉన్న పొరలు రాల్పివేయినాయనా. అయ్యా, దేనిని చూసి గర్విస్తూ ఉన్నాను, ఏ గర్వపు పొరలు, ఏ అహంభావపు పొరలు, ఏ తగ్గించుకొనని, ఏ క్షమాపణ అడగని ఏ పొరలు నా కళ్ళకు ఉన్నాయో నన్ను క్షమించు ప్రభువా. నాకు మిమ్ములను చూడటానికి ఆటంకంగా ఉన్న ప్రతి పొర రాలిపోవునుగాక అని ప్రార్థన చేద్దామా? ప్రార్థన